ఓం అర్ధనారీశ్వరాభ్యాం నమః. వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా మరి అంతరిక్షంలో జరిగేటటువంటి గ్రహాల యొక్క మార్పులు, వాటి వల్ల కలిగేటటువంటి ఆ యొక్క కంజంక్షన్స్ అంటే యుతి ప్రభావాలు కానివ్వండి, అట్లాగే అవి ఉన్నటువంటి నక్షత్ర ప్రభావాల ద్వారా ఏ ఏ రాశుల వారికి ఏ ఏ ఇబ్బందులు కలుగుతాయి, ఏ ఏ శుభాలు కలుగుతాయి, అట్లాగే ఒక గ్రహము ఇంకో గ్రహాన్ని చూచినప్పుడు ఏ ఏ రకమైనటువంటి సమస్యలు ఏ రాశి వారికి ఏ విధంగా ఆపాదింపబడతాయి అనేటటువంటి విషయాలు మనం ఎప్పుడూ కూడా చర్చిస్తూ ఉంటాము మనం అందరము కూడా. ముఖ్యంగా ఈ యొక్క జూలై మాసంలో శుక్ర భగవానుడు మేషాది మీనరాశి పర్యంతము సింహరాశిలో అంటే శత్రుక్షేత్రములో ఈ శుక్ర భగవానుడు ఉండటము, ఆ యొక్క రాశిలో ఆల్రెడీ కేతు భగవానుడు ఉండటము, ఈ శుక్రకేతువుల యొక్క కంజంక్షను. ఇద్దరూ కూడా కేతు నక్షత్రంలోనే ఉంటారు, శుక్రుడు కేతువు. ఈయనేమో భోగాలని, వ్యామోహాలని, సౌందర్యాలని, అట్లాగే ఎన్నో రకాలైనటువంటి కోరికలని తీర్చుకోవడానికి, కోరికల్ని ప్రదర్శించడానికి ఈ శుక్రుడు మరి ఎన్నో రకాల సౌఖ్యాలని ఆనందింపజేసుకోవడానికి ముందుంటాడు. మరి ఈ కేతువేమో మోక్షాన్ని, మోక్ష సాధనకి, అట్లాగే ఎటువంటి ఆలోచనలు కానీ ఎక్కడా కూడా వ్యామోహం వైపు ఉండవు. ఎంతసేపటికి మోక్ష సాధన, దైవానుగ్రహం కావాలి. మరి వీరిద్దరూ కలవటం ద్వారా మరి శుక్రుడు వివాహకారకుడు, కలత్రకారకుడు. అంటే ఒక భార్యకి భర్త, భర్తకి భార్య, వీరిరువురి మధ్య అన్యోన్యత ఉండాలన్నా, సుఖ సౌఖ్యంగా ఉండాలన్నా, పురుషుల్లో వీర్యోత్పత్తి ఎక్కువగా ఉండాలన్నా కూడా మరి దాని ద్వారానే కదా పురుషుడికి ఆ వీర్యోత్పత్తి వలనే సత్సంతాన భాగ్యం కలుగుతుంది దంపతుల మధ్య. అట్లాగే వారిద్దరూ కూడా ఆకర్షణీయంగా ఉండాలి, సౌందర్యంగా ఉండాలి. ఇరువురి మధ్య చక్కటి ఆనందకరమైనటువంటి ప్రేమ, అనురాగాలు, సఖ్యత ఉంటేనే ఇక్కడ దాంపత్య సుఖము కలిగి, సత్సంతానము కలిగి మన యొక్క సృష్టి వృద్ధి కలుగుతూ ఉంటుంది. వారి యొక్క కుటుంబము, వంశము వృద్ధి చెందుతూ ఉంటుంది, గోత్రముతో సహా. మరి ఇదే శుక్ర భగవానుడిని ఎదుర్కొండా ఉన్నటువంటి రాహువు అనేటటువంటి పాపగ్రహం చూస్తూ ఉంటుంది. మరి ఈ శుక్రుణ్ణి రాహువు చూడడం ద్వారా అట్లాగే మనకి ఈ గోచార చక్రంలో ఇదే శుక్రుడి యొక్క రాశి మనకి వృషభ రాశి. ఈ వృషభ రాశిలో పాపగ్రహమైనటువంటి కుజుడు. ఈ కుజుడు తన యొక్క చతుర్థ దృష్టితో శుక్రుని చూడటము, కుజవత్ కేతువు అంటే కుజుడిచ్చే ఫలితాలు ఇచ్చేటటువంటి కేతువుతో శుక్రుడు కలిసి ఉండటము, ఇక్కడ చూస్తే రాహువు చూడటము, అంటే కుజుడు, రాహువు, కేతువు ఈ మూడు పాపగ్రహాలు, సర్పజాతికి సంబంధించిన రెండు గ్రహాలు. కోపము, ఆవేశము, ధైర్యము, సాహసము, పరాక్రమం ఉన్నటువంటి వాడు ఈ కుజుడు. అట్లాగే ఎన్నో బీభత్సాలని, ఎన్నో విరోధాలని, ఎన్నో కుళ్ళు కుతంత్రాలని, అవసరమైతే అవతల వాళ్ళని చంపటము, మానభంగం చేయటము, నాశనం చేయటము, ఇలాంటి నెగిటివ్ షేడ్స్ని కలిగి ఉన్నటువంటి కుజుడు ఈ కేతువుని చూడటము, రాహువు చూడటము, ఈ విధంగా ఈ ముగ్గురు మధ్య కోణబంధంలో శుక్రుడు ఇరుక్కోవటము. ఈ శుక్రుడు చలనచిత్ర సీమకి సంబంధించినటువంటి డైరెక్టర్ని చూపిస్తాడు, కంటెంట్ రైటర్స్ని చూపిస్తాడు, సంగీత విద్వాంసుల్ని, అట్లాగే నాట్య కళాకారుల్ని, పెద్ద పెద్ద డైరెక్టర్లతో పాటుగా మంచి మంచి పెద్ద హీరోలని, పెద్ద హీరోయిన్స్ని, మామూలు హీరోయిన్స్ని, స్త్రీలని, ఇలా శుక్ర భగవానుడు ఎంతో సౌందర్యంతో కూడినటువంటి ఆనందాన్ని కలుగజేసేటటువంటి మరి సినీ పరిశ్రమకి సంబంధించిన వాళ్ళని సూచిస్తూ న్యాచురల్ జోడియాక్లో మేషం నుంచి 5వ స్థానము మరి ఈ యొక్క సింహరాశి కూడా ఈ యొక్క చిత్రసీమలతో పాటుగా క్రీడారంగాన్ని సూచిస్తూ ఉంటుంది. క్రీడారంగము అంటే మనకి గుర్తొచ్చేది ఎవరయ్యా అంటే ధైర్యము, సాహసము, పరాక్రమము, ఏదైనా చేయగలిగే ఆవేశవంతుడు ఎవరంటే కుజుడు. మరి ఈ కారకత్వాలు కలిగిన కుజుడు మళ్ళీ ఈ యొక్క రాశిని చూడటము, రాశిలో ఉన్న శుక్రుణ్ణి చూడటము. అంటే వీళ్ళే కాకుండా ఈ యొక్క సింహరాశి రాజకీయ నాయకుల్ని సూచిస్తుంది, పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తల్ని సూచిస్తుంది, అట్లాగే ప్రభుత్వ ఉద్యోగాదుల్ని, ప్రభుత్వ సంబంధిత ఎన్నో ఆ యొక్క సమ్మిళితాలను కూడా కలుగజేస్తూ ఉంటుంది. అంటే గవర్నమెంట్కి సంబంధించిన మొత్తం ఈ రాశి సింహరాశి. కాబట్టి ఈ రాశిలో ఉన్నటువంటి ఈ గ్రహాలు, ఈ రాశిని చూస్తున్నటువంటి రెండు గ్రహాలు పాపగ్రహాలు కాబట్టి ఎన్నో రకాలైనటువంటి అపవాదులు, ఇబ్బందులు, మానభంగాలు, అఘాయిత్యాలు, అనుమానాలు, అట్లాగే ఇవన్నీ కూడుకున్నటువంటి ఎన్నో రకాలైన స్త్రీ దోషాలు కనిపిస్తున్నాయి.
ఇక్కడ కొన్ని రాశుల వారు కనుక జాగ్రత్తగా ఉండకపోతే వారికి మెడకి అనకూడదు కానీ వారంతట వారే ఉరేసుకున్నంత పరిస్థితి ఎదురవుతుంది. మేషరాశి వారికి స్త్రీ లోలత్వము వలన కావచ్చు, ధనపరమైన విషయాలు కావచ్చు, భార్యాభర్తల మధ్య కావచ్చు, ప్రేమికులకి ప్రేమ సంబంధిత విషయాల యందు కావచ్చు, ఎన్నో రకాలైనటువంటి ఆర్థిక లావాదేవీల విషయాలలో, షేర్సు, స్టాక్ మార్కెట్ల విషయాలలో ఇబ్బందులు కలగడానికి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే కుజుడు 2లో ఉండి ఆయన చూడటం ద్వారా ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ సమస్యలు వస్తాయి. కుజదోషం అని కూడా అంటారు దీన్ని. తర్వాత వృషభ రాశి వారికి విద్యార్థులకి విద్యపరంగాను, వ్యాపారపరంగాను, గృహ వాహనపరంగా సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. అది స్త్రీ వలన కావచ్చు, వీరి స్వయంకృతాపరాధం వలన కావచ్చు. అట్లాగే ముఖ్యంగా మిథున రాశి వారికి మరి పెట్టుబడుల పరంగా కావచ్చు, ప్రయాణాల యందు కావచ్చు, కొత్త పరిచయాల ద్వారా కావచ్చు కొన్ని సమస్యలు కలగడానికి అవకాశాలు ఉంటాయి. ఆర్థిక సమస్యలు కూడా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. తర్వాత కర్కాటక రాశి వారికి కుటుంబపరమైనటువంటి ఎన్నో ఆందోళనలు, సమస్యలు, ధనపరమైనటువంటి ఆటంకాలు, ఇబ్బందులు, అట్లాగే ప్రేమకి సంబంధించిన వాళ్ళు అభీష్టము నెరవేరుతుంది అని చెప్పి వారు చేయకూడని తప్పులు చేసి దాని ద్వారా కుటుంబంలో సమస్యల్లో ఇరుక్కోవటము, విద్యలో ఆ ఆటంకాలు కలగటము, వారి యొక్క బుద్ధిహీనత కలగటము, అనుకున్న సంకల్పాలు జరుగుతాయి అనుకున్నప్పుడు ధనం వైపు, స్త్రీల వైపు వ్యామోహం వెళ్ళి వారు అనుకున్న విషయాలు సాధించలేకపోవటము, ఉద్యోగాదుల్లో స్త్రీల వలన సమస్యలు కర్కాటక రాశి వారికి. ఇక సింహరాశి వారికి చూస్తే ఆరోగ్యరీత్యా ఇబ్బందులు, అనుకున్న సంకల్పాలు, ఉద్యోగాదుల యందు కావచ్చు, అట్లాగే ఉన్నతమైనటువంటి విద్యార్థులకి విద్య యందు శ్రద్ధ తగ్గటము, స్త్రీల యందు వ్యామోహం పెరగటము, అవసరం లేనటువంటి దంపతుల మధ్య విభేదాలు, అన్యోన్య దాంపత్యం చెడిపోవటము, వేరే స్త్రీల పరంగా వీరికి ఉన్నటువంటి వాంఛలు, వేరే స్త్రీలతో అక్రమ సంబంధాలు వీరిని జీవితంలో ఎదగనీయకుండా చేసే పరిస్థితులు కలుగజేస్తాయి. తర్వాత కన్యారాశి వారికి ధనపరమైనటువంటి, పితృ సంబంధితమైనటువంటి ఆర్జిత ధనపరంగా కావచ్చు, ప్రభుత్వ ఉద్యోగాదుల పరంగా కావచ్చు, ధనహీనత్వము, ధన నష్టము కలగడానికి అవకాశము, కుటుంబంలో ఎవరైనా సరే భార్యాభర్తలకి సంబంధించిన విషయాలలో బంధువులు రావటము, బంధువులతో లేకపోతే అన్నదమ్ములకి సంబంధించి, అక్క చెల్లెలకి సంబంధించినటువంటి విభేదాలు కలగటం, దాని పరంగా ధనము నష్టపోవటము. ఇక తులారాశి వారికి ఒక రకంగా చెప్పాలంటే ఆకస్మికంగా స్త్రీ పరిచయాలు కావచ్చు, మంచి ధనలాభాదులు, వివాహం మీద ఆసక్తి పెరగటము, అట్లాగే ధనపరమైనటువంటి విషయాల యందు వీరికి కొంత ఎదుగుదల కలగటము, వ్యాపారాల్లో వృద్ధి కలిగేటటువంటి ఆకస్మికంగా వృద్ధి కలగటము, ఇట్లా ఉన్నంతలో తులారాశి వారికి కొంతవరకు అనుకూలత్వాలు వస్తాయి. కాకపోతే ప్రయాణాదుల యందు కొంచెం జాగ్రత్త తీసుకోండి. ఆ 8వ స్థానంలో ఉన్నటువంటి కుజుడు శుక్రుని చూడటం ద్వారా మీ యొక్క ఆనందము ఒక్కోసారి అఘాతంగా తయారయ్యి ప్రమాదాలు సూచించే అవకాశం ఉంటుంది, జాగ్రత్త. ఇక వృశ్చిక రాశి వారికి సప్తమంలో ఉన్నటువంటి కుజుడు వలన వ్యాపార భాగస్వామ్యాలలో ఇబ్బందులు, నష్టాలు, కష్టాలు ప్రారంభమవుతాయి. దాంపత్య అన్యోన్యత దెబ్బతినే అవకాశం ఉంటుంది. అట్లాగే కీర్తి ప్రతిష్టలు సంఘంలో దెబ్బతినే అవకాశం ఉంటుంది. అప్పులు తీరుద్దాం అనుకున్నా సరే అప్పులు తీర్చలేక దాని ద్వారా ఉద్యోగంలో అప్పులు చేయాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. భార్యాభర్తల మధ్య పూర్వ సంబంధేతర ఇబ్బందులు కూడా వీరిని ఎడబాటుకు గురి చేసే అవకాశము వృశ్చిక రాశి వారికి ఉంది. ఇక ధనుస్సు రాశి వారికి తండ్రికి సంబంధించినటువంటి ఆర్థిక సమస్యలు కావచ్చు, లేకపోతే తండ్రి ద్వారా రావాల్సినటువంటి కొన్ని ఆస్తుల వలన లాభాలు కొంతవరకు వచ్చినట్టు వచ్చి అప్పులు తీర్చేటటువంటి పరిస్థితులు కావచ్చు, ఉద్యోగ వ్యవస్థలో ఎవరైనా స్త్రీ పరిచయము వలన వీరికి వచ్చేటటువంటి ధనము, లేకపోతే వారి మీద వీరు పెట్టుబడి పెట్టడము, ఏదో ఆశించి కోరికతో పెట్టినటువంటి పెట్టుబడులు, వాటి పరంగా తండ్రితో విరోధత్వం కలగటము, లేకపోతే ప్రయాణాదులు యందు వారితో ఉద్యోగాల్లో పనిచేసే వారితో ప్రయాణాలు చేసేటప్పుడు కొన్ని ఇబ్బందికరమైన సంఘటనలు కూడా జరిగే అవకాశము. మకర రాశి వారికి అష్టమంలో ఉన్నటువంటి శుక్రకేతువులు, అట్లా పంచమంలో ఉన్న కుజుడు, దీనివలన ఎవరైతే ప్రేమించుకునేటటువంటి వధూవరులు ఉన్నారో అంటే చదువుకునే వాళ్ళు కావచ్చు, చదువు అయిపోయిన తర్వాత ఉద్యోగం చేసే వాళ్ళలో కావచ్చు, ఎవరికైనా సరే ఎన్నో రకాలైనటువంటి ఆటంకాలు, ఇబ్బందులు, ప్రేమలో విఫలత్వము కలగడానికి అవకాశము. ఒక్కోసారి వారు పెళ్లి కాకుండానే ఎన్నో రకాలైనటువంటి సంఘటిత చర్యలతో గుర్తింపు కోల్పోయే పరిస్థితి కలుగుతుంది, జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక నష్టము, గృహ నష్టము, విద్యా నష్టము కూడా ఈ యొక్క స్త్రీ వ్యామోహం వలన వీరు మకర రాశి వారు కలగడానికి అవకాశం ఉంటుంది. వాహన ప్రమాదాలు జరగడానికి, ఉద్యోగంలో ఉన్నట్టుండి ఎవరో ఆ పరిచయము ప్రేమగా మారటము, దాని ద్వారా వీరికి అష్టకష్టాలు ప్రారంభమవటం జరిగే అవకాశం ఉంటుంది.
కుంభరాశి వారికి రాశిలో ఉన్నటువంటి రాహువు, సప్తమంలో ఉన్నటువంటి శుక్రకేతువులు, కుజుడి యొక్క దృష్టి. దీనివలన వీరికి కుటుంబంలో బంధువుల నుంచి కూడా కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. ఆర్థికపరమైన ఇబ్బందులు అనుకోండి, ఏదైనా కావచ్చు. లేకపోతే ఏదైనా భార్య లేదా భర్త యొక్క ఆస్తులు ఏదైనా అమ్మకపు విషయాలలో ఎన్నో మోసాలు జరిగే అవకాశము, వారిని నమ్మి మోసపోయే ఇబ్బందులు కూడా కలగచ్చు. అట్లాగే చదువు మీద ఇంట్రెస్ట్ తగ్గే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ప్రయాణాలకు సంబంధించిన విషయాలలో భార్యాభర్తలు వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మసులుకోవడం మంచిది. లేకపోతే సంఘంలో మీకు ఉన్నటువంటి కీర్తి ప్రతిష్ట దెబ్బతినే అవకాశం ఉంటుంది. మీనరాశి వారికి షష్ఠమంలో ఉన్నటువంటి శుక్రకేతువులు, కుజుడి యొక్క దృష్టి వలన ధనపరంగా కానీ కుటుంబపరంగా కానీ భార్యాభర్తల మధ్య ఎడబాటు జరగడం కంపల్సరీగా జరిగే అవకాశం ఉంటుంది. చాలామందికి మీనరాశి వారికి ముఖ్యంగా ఆర్థిక ధనలోపాదులు, లేకపోతే కొంత చోరత్వ దోషాలు, స్త్రీ వలన ఇబ్బందులు కలిగేటటువంటి అవకాశము, ముఖ్యంగా కుటుంబంలో విరోధత్వ భావాదులు కలిగేటటువంటి పరిస్థితి, మాట సరిగ్గా లేకపోయినా, సంభాషణ స్త్రీలతో సరిగ్గా లేకపోయినా, లేనిపోని పోలీస్ స్టేషన్లకు వెళ్ళే పరిస్థితి, న్యాయస్థానాలు, కోర్టుల దాకా వెళ్ళే పరిస్థితి మీనరాశి వారికి కనిపిస్తుంది. కాబట్టి మేషాది మీనరాశి పర్యంతము కూడా ఈ జూలై మాసంలో కుజ, శుక్ర, రాహు, కేతువుల యొక్క దృష్టి పరంపర, యుతి పరంపర వలన ఎన్నో అగాధాలు విగాధాలు కలుగుతాయి. కాబట్టి వారి యొక్క జన్మజాతకాన్ని బేరీజు చూపించుకొని, సరైన గురువులు మాలాంటి గురువుల ద్వారా చూపించుకొని, ఏ విషయంలోనైనా సరే ధనపరంగా కానీ, స్త్రీపరంగా కానీ, దంపతుల పరంగా కానీ, వ్యాపారపరంగా కానీ, విద్యపరంగా కానీ ఇలా సమస్యలు వస్తే దానికి తగ్గ పరిష్కారాలు ఆచరించుకొని చక్కటి జీవితాన్ని గడపడానికి ఇదొక సోపానంలాగా వేసుకోవాలి. లేకపోతే అష్టకష్టాలు పడటానికి ఈ కుజ, రాహు, శుక్ర, కేతువుల యొక్క దోషము ఆపాదింపబడుతోంది. తస్మాత్ జాగ్రత్త అని మనకి జూలై మాసము తెలియజేస్తోంది. ఓం నమో భగవతే రుద్రాయ.